హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తానండి. ఈరోజు సెలవు కదండి. టైం అయితే 6:30 అయింది. రేపు వినాయక చవితి కదండి. దేవుడికి పెట్టడానికి పువ్వులు లేవని చెప్పి ఈ సందులో అయితే ఒక చెట్టు ఉంది రోడ్డు వారన. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళానండి. పువ్వులు ఉన్నాయేమని చెప్పి అసలు ఒక్క పువ్వు కూడా లేదండి. ఎప్పుడు చూసినా అవసరం లేనప్పుడు చెట్టు నిండా పువ్వులు ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఒక పువ్వు కూడా కనిపించలేదు. రోజు నేను అక్కడే దిగుతాను కారు. రోజు పువ్వులు ఉండేవి, ఈరోజు అసలు పువ్వు లేవు. మరి ఎవరో కోసుకెళ్ళిపోయారో తెలియదండి. ఇలానే బయట పని చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అలా వెళ్ళే దారిలో పువ్వులు కనిపిస్తే మనకు అలా పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే అలా కోసుకుంటారన్నమాట. ఇక్కడ పగలు రాత్రులు అనేమి ఉండదు. మన ఇంటికాడ సందలాడితే పువ్వులు కోయకూడదు అంటారు. మేమున్న ఫ్లాట్లోనే మొక్క ఉందండి పువ్వులు పూసేవి, కానీ ఈ మధ్యన అసలు పువ్వులు అనేవి పూయట్లేదు ఆ మొక్క మొత్తానికి. దానివల్ల పువ్వులకు ఇబ్బంది అయిపోయింది. ఇంతకుముందు కొన్నేనా పువ్వులు పూసేది, చూసారు కదా. ఈ మొక్కేనండి అసలు పువ్వులే పూయ